అయోధ్య చేరిన కృష్ణ. ఈ 158 పేజీలు చదవటానికి నాకు 240 నిమిషాల టైం పట్టింది. కానీ ప్రతి పేజీ మనసును ఆకట్టుకుంటుంది. ప్రతి పదం మనల్ని పిలుస్తున్నట్లు ఉంటుంది. దర్శి ఈ నవల మన హృదయాల్లో తన స్థానం పదిలపరుచుకుంటా ఉంది. ఈ నవల్లో నాకు నచ్చిన కొన్ని మాటలు కాదు కొన్ని తోటాలు. బద్ధకం వదిలేసిన రోజు నుండే బ్రతకడంలో మార్పు మొదలవుతా ఉంది. మత్తు కన్నా భయంకరమైనది ఒక మనిషికి బానిసపడటం. బలమైన దెబ్బలు, నమ్మక ద్రోహాలు, సంవత్సరాలు గడిచిన రాని విజయాలు, ఇలా ఒకటి కాదు ఎన్నెన్నో. ఒక్కోసారి కన్నీళ్లను దాటాలి, ఒక్కోసారి కన్నీళ్లను దాచాలి. అప్పుడే మనిషికి జీవితం అర్థమవుతుంది. అంతే తప్ప సమయం సందర్భం లేకుండా ఫోన్కి బానిస అయిపోతే ఏదీ రాదు. ఈ పుస్తకం మీరు చదివితే ఏ మాటలు నచ్చాయో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు చదవకపోతే ఇప్పుడే తీసుకొని చదివేయండి. అయోధ్య చేరిన కృష్ణ, రిటన్ బై శ్రీనివాస్ కామిశెట్టి.